Hello aspirants, this is Sudhir Peddinti. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meets purpose. ఇవాల్టి వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుందాము. This parts of speech is very important for the English grammar. Without any further delay, let's dive into the video. Today's our agenda is to learn the concept of parts of speech. Mainly there are 8 parts of speech. They are noun, pronoun, verb, adjective, adverb, preposition, conjunction and interjunction. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఎలాబొరేట్ గా చూద్దాం. What do you mean by a noun? Noun is a word used as a name of a person, place or a thing. నౌన్ అనేది మనం స్థలాల యొక్క పేర్లు కానీ మనుషుల యొక్క పేర్లు కానీ లేదా వస్తువుల యొక్క పేర్లు కానీ తెలియజేయడానికి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ రవి, టీచర్, డాక్టర్ ఇవన్నీ పర్సన్స్ యొక్క పేర్లు. స్కూల్, హైదరాబాద్, పార్క్, గుంటూరు, విజయవాడ ఇవన్నీ స్థలాల యొక్క పేర్లు. డాగ్, లయన్, క్యాట్, ఎలిఫెంట్, డేర్ ఇవన్నీ యానిమల్స్ యొక్క పేర్లు. బుక్, పెన్, కార్, స్కేల్, బెంచ్ ఇవన్నీ వస్తువుల యొక్క పేర్లు. వీటిల్ని మనం నౌన్స్ అంటాం. లెట్స్ లుక్ ఇంటు for more examples of noun. Ravi is playing with a ball. Here, Ravi is a name of a person, ball is a name of a thing. Ravi అనేది noun అవుతుంది, ball అనేది noun అవుతుంది. Dog is sleeping under the tree. Dog is a name of an animal, tree is a name of thing or a place. I go to school every day. School is the name of place. Hyderabad is a big city. Hyderabad is a name of place. She gave me a gift. Gift is a name of thing. These are the nouns in the sentences. Let's look into the pronoun. Pronoun is a word which used instead of nouns. Pronoun అనేది మనం noun కి బదులుగా వాడతాం. Let's look it with an example. Ravi is a boy. Ravi likes to play cricket. ప్రతిసారి మనం రవి అనే పేరుని వాడలేము కదా. So instead of Ravi we use he. So let's look into the so instead of Ravi we use he. Ravi is a boy. He likes to play cricket. He is pronoun in the sentence. సో మనం నౌన్ ని రీప్లేస్ చేసుకోవడానికి ప్రనౌన్ ని వాడతాము. ప్రనౌన్ అనేది మనకి సెంటెన్సెస్ ని సింప్లిఫై చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. హియర్ దెర్ ఆర్ సమ్ కామన్ ప్రనౌన్స్ విచ్ యూ యూజ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. ఐ, వి, హీ, షీ, ఇట్, దే, మీ, హిమ్, హర్, అస్, దెమ్, మైన్, యువర్స్. దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ప్రనౌన్స్. ఇన్ సింపుల్ వర్డ్స్ నౌన్ కి బదులుగా వాడే వాటిని ప్రనౌన్స్ అంటాము. What do you mean by an adjective? Adjective is a word used to add something meaning to the noun. Noun కి అదనపు మీనింగ్ ని యాడ్ చేసేదాన్ని మనం adjective అంటాం. Let's look it with an example. She is a beautiful dress. This Let's look adjective with an example. She has a beautiful dress. ఇక్కడ బ్యూటిఫుల్ అనేది డ్రెస్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ నౌన్ అనేది డ్రెస్ ఎలా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది. సో నౌన్ యొక్క గుణాన్ని, నౌన్ కి ఇంకొంచెం అదనపు మీనింగ్ ని యాడ్ చేసేదాన్ని యాడ్జెక్టివ్ అంటాం. దిస్ ఈజ్ ఏ బిగ్ హౌస్. హౌస్ ఎలా ఉంది, పెద్దగా ఉంది. బిగ్ అనేది యాడ్జెక్టివ్. ఈజ్ ఏ స్మార్ట్ స్టూడెంట్. స్టూడెంట్ ఎలా ఉన్నాడు, స్మార్ట్ గా ఉన్నాడు. స్మార్ట్ అనేది యాడ్జెక్టివ్. ఐ డ్రాంక్ హాట్ టీ. టీ ఎలా ఉంది, వేడిగా ఉంది. సో నౌన్ కి అదనపు మీనింగ్ ని యాడ్ చేసేదాన్ని యాడ్జెక్టివ్ అంటాము. సింపుల్. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ ఆర్ స్టేట్. వెర్బ్ అనేది పనిని, మనం చేసే పనిని కానీ మనం ఉండే స్థితిని కానీ తెలియజేసేదాన్ని మనం వర్బ్ అంటాము. లెట్స్ లుక్. ఐ రన్ ఎవ్రీ మార్నింగ్. రన్ అనేది యాక్షన్. సో రన్ అనేది వర్బ్. షీ ఈట్స్ ఎ మ్యాంగో. ఈట్స్ అనేది వర్బ్. దే ఆర్ హ్యాపీ. ఆర్ అనేది వర్బ్. వీ హ్యావ్ ఏ న్యూ కార్. హ్యావ్ అనేది వర్బ్. ది డాగ్ బార్క్స్ లౌడ్లీ. బార్క్స్ అనేది వర్బ్. సో మనం చేసే పనిని కానీ మనం ఉన్న స్థితిని కానీ తెలియజేసేదాన్ని వర్బ్ అంటాం. వాట్ ఈస్ అన్ adverb? An adverb is a word used to add something to the meaning of verb or an adjective or another adverb. Adverb అనేది ఒక వెర్బ్ కానీ ఒక యాడ్జెక్టివ్ కానీ లేదా ఇంకో adverb కానీ అడిషనల్ గా మీనింగ్ యాడ్ చేసేదాన్ని adverb అంటాం. Let's look adverb with an examples.
హీ రన్స్ క్విక్లీ. అతను ఎలా పరిగెడుతున్నాడు? వేగంగా పరిగెడుతున్నాడు. ఇక్కడ క్విక్లీ అనేది యాడ్వర్బ్. షీ ఈస్ వెరీ స్మార్ట్. వెరీ అనేది యాడ్వర్బ్. Let's look into the preposition. A preposition is a word used to which noun or a pronoun to show how person or thing denoted by the noun or pronoun stands in relation to something else. ఒక నౌనికి కానీ ఇంకో ప్రనౌనికి కానీ లేదా ఒక నౌన్ కానీ ఇంకో ప్రనౌనికి కానీ ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ని తెలియజేసేదాన్ని ప్రిపోజిషన్ అంటాం. ఒక నౌన్ లేదా ప్రనౌన్ లేదా ఒక నౌన్ ఇంకో నౌన్ కి లేదా ఒక ప్రనౌన్ ఇంకో ప్రనౌన్ కి మధ్య ఉన్న రిలేషన్ ని తెలియజేసేదాన్ని ప్రిపోజిషన్ అంటాము. ది క్యాట్ ఈజ్ అండర్ ది టేబుల్. క్యాట్ ఎక్కడుంది? టేబుల్ కింద ఉంది. ఇక్కడ క్యాట్ కి టేబుల్ కి మధ్య ఉన్న రిలేషన్ ని అండర్ అనే పదంతో తెలియజేస్తున్నాం. సో క్యాట్ ఈజ్ అండర్ ది టేబుల్. షీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ది చైర్. ఆన్ అనేది పొజిషన్ ని తెలియజేస్తుంది కాబట్టి ఇట్స్ అన్ ప్రిపోజిషన్. There are some common preposition: in, on, under, over, behind, at, by, to, from, with. Let's look into the conjunctions. A conjunction is a word which joins words or the sentences. కంజంక్షన్ అనేది రెండు పదాలని కానీ రెండు సెంటెన్సెస్ ని కానీ లేదా ఒక పదాన్ని ఇంకో సెంటెన్సెస్ ని కానీ కలపడానికి వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ టీ అండ్ కాఫీ. అండ్ అనేది కంజంక్షన్. ఇక్కడ టీని కాఫీని కలుపుతుంది. హీస్ టైర్డ్ బట్ హీఈస్ వర్కింగ్. అతను అలసిపోయినా కానీ పనిచేస్తున్నాడు. బట్ అనేది ఇక్కడ రెండు సెంటెన్సెస్ ని కలుపుతుంది. డూ యూ వాంట్ రైస్ ఆర్ రోటీ? ఆర్ అనేది రెండు చాయిస్ ని తెలియజేస్తుంది. హియర్ ఆర్ సమ్ కామన్ కంజంక్షన్స్ వి యూస్: అండ్, బట్, ఆర్, బికాస్, సో అండ్ ఆల్దో. An interjection is a word which express some sudden feelings. మనకి సడన్ గా వచ్చే ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఇంటర్జంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, వావ్ దట్స్ ఎ బ్యూటిఫుల్ పెయింటింగ్. వావ్ అనేది ఇంటర్జంక్షన్. హే డోంట్ టచ్. హే అనేది ఇంటర్జంక్షన్. Here are some MCQs from parts of speech. You can answer these MCQs on the comment box. I will tell the answer in the next video. Thank you. Please like, share and subscribe to Bhagyalakshmi IAS Institute.